ప్రైజ్ అలాట్ అందరికీ హృదయపూర్వక వందనాలు. నా పేరు కే పౌలు, నల్గొండ జిల్లా. మనం బైబిల్ యొక్క లేఖనాలని పరిశీలన చేస్తే అబ్రహాం గారి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు బైబిల్ చరిత్రలో అబ్రహాం గారి గురించి అన్వేషణ చేసినప్పుడు అబ్రహాం గారు ఒక విగ్రహారాధికుడు. ఆ విగ్రహారాధనని వదిలేసి, అంటే బొమ్మలు చేసుకుని అమ్ముకునే వ్యక్తి, ఆ విగ్రహాలని వదిలేసి దేవుని యొక్క పిలుపు మేరకు అతడు ఆ యొక్క సొంత గృహాన్ని ఇడిచి బయటికి పోవటం జరిగిన విషయం మనకు తెలిసిందే. అలాగే అతనితో పాటు లోతు అయిన తన అన్న కొడుకు రావటం మనకు తెలుసు. అతన్ని కూడా తీసుకొని పోవటం జరిగింది. మరి శారమ్మ గారిని తీసుకొని పోవటం జరిగింది. పోయిన క్రమంలో అతడు సంతానం లేని సందర్భాలలో, నాకు సంతానం లేదు ప్రభువా అని దేవునికి ఎన్నో మార్లు ఆయన మొరపెట్టుకున్న సందర్భాలని మనం చూసాం. అయినా సరే దేవుడు ఆలస్యం చేయటం వలన వృద్ధాప్యం మా మీద పడుతుందన్న ఉద్దేశంతో శారమ్మ గారు మనకు సంతానం కావాలి అని ఆమె ఒత్తిడి చేయటం వల్ల హాగర్ గారిని తీసుకొని ఆమె అతనికి భార్యగా చేయటం జరిగిన విషయం కూడా మనకు తెలుసు. అలాగే హాగర్ గారికి ఇస్మాయిల్ పుట్టిన కొన్ని సంవత్సరాల తర్వాత మరి శారమ్మ గారు కూడా గర్భం ధరించడం, ఆమె ఇస్సాకుకు జన్మనివ్వటం మనం జరిగిన సన్నివేశాలలో ఇది ఒకటి. అలాగే అలా జరుగుతున్న క్రమంలో మరి హాగరుకు శారా గారికి మధ్యన మనస్పార్థాలు రావటం వలన మరి శారా గారు ఆమెని ఓర్వలేకపోవడం, మరి హాగర్ని బయటికి పంపి అని మరి తండ్రితో తన భర్తతో అబ్రహాం గారితో చెప్పడం, అబ్రహాం గారు కూడా ఆమె మాటని కాదనలేక మరి హాగర్ని ఇస్మాయిల్ని మరి ఇతర అడవులకు వాళ్ళని పంపించడం అనేది మనం చూసిన సత్యమే. అయితే ఇస్సాకు గారు పెరిగి పెద్దదవుతున్న క్రమంలో మరి దేవుడు ఒక మహా విప్లవకరమైన గుండెలు పగిలిపోయే ఒక మాట అబ్రహాం గారితో అడగటం మనకు తెలుసు. అదేంటి అంటే, అబ్రహామా నీ కుమారుణ్ణి నాకు బలి ఇవ్వు అని మరి దేవుడు అడగటం, దాన్ని అబ్రహాం గారు జీర్ణించుకోలేక ఎంతో ఇబ్బంది పడడం, అలాగే శారమ్మ గారు కూడా ఇబ్బంది పడడం. అయినా సరే అబ్రహాం గారు ఇస్సాకుని బలి ఇవ్వడానికి దేవుని మాటను త్రోసివేయకుండా ఇస్సాకును బలి ఇవ్వటానికి ఒప్పుకొని మరి మోరియా కొండ మీద అతన్ని బలి ఇవ్వటానికి ఆ ఇస్సాకుని, అలాగే ఆయనతో పాటు ఒక ఇద్దరు సేవకుల్ని తీసుకొని మరి మోరియా కొండ ఆ యొక్క ప్రాంతానికి బయలుదేరటం మనం చూస్తాం. ఆ కొండకు సమీపంలో ఆ ఇద్దరు సేవకులు మీరు ఇక్కడనే ఉండండి అని వాళ్ళు అక్కడ ఆపేసి, ఇద్దరు తండ్రి కొడుకులు అంటే ఇసాకు గారిని తీసుకొని ఆయన మోరియా కొండ ఎక్కుతున్న క్రమంలో మరి ఇసాకు గారు ఒక 18 ఆ ఏజ్లో ఉంటాడు. 12 నుంచి 18 సంవత్సరాల ఏజ్లో ఉండి ఉండొచ్చు. కరెక్ట్గా మనకు తెలియదు, కానీ మనం అలా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఇస్సాకు గారు ఒక మాట అన్నారు, తండ్రి మరి నేను కట్టెలు తీసుకొస్తున్నాను,
మీ దగ్గర కత్తి ఉంది, అలాగే దహన బలి చేయటానికి నిప్పు కూడా ఉంది, కానీ గొర్రెపిల్ల ఎక్కడిది తండ్రి అని మరి ఇసాకు గారు అబ్రహాం గారిని ప్రశ్నించినప్పుడు అబ్రహాం గారు అతనితో ఏమి చెప్పకు, అయ్యా మరి దేవుడే చూసుకుంటాడు, మనం దాని గురించి దిగులు పడవలసిన అవసరం లేదు, మనం బలి ఇవ్వటానికి పోతున్నాం, ఆ విషయం దేవుడే చూసుకుంటాడు అని మరి ఇసాకు గారికి నచ్చజెప్పి ఆ మోరియా కొండ మీదకి యాత్రలు వెళ్ళటం అనేది మనం చూసాం. అక్కడికి పోయిన తర్వాత తండ్రి కుమారులు ఇద్దరు కలిసి ఆ రాళ్ళను తెచ్చి అక్కడ బలిపీఠాన్ని పేర్చి, ఆ బలిపీఠం మీద అతను కట్టెలు తెచ్చిన కట్టెల్ని పేర్చి, అప్పుడు అబ్రహాం గారు కుమారుని దగ్గరికి తీసుకొని, నా కుమారా, దేవుడు నిన్ను బలి ఇవ్వమన్నాడు అన్న విషయాన్ని ఇసాకు గారికి చెప్పినప్పుడు మరి ఇసాకు గారు ఉలికిపడ్డాడు. అదేంటి, మన దేవుడు నరబలి కోరతాడా, నన్ను బలి ఇవ్వటం అనేది అలా ఎలా జరుగుతుంది అని కొద్దిసేపు బాధపడిన సందర్భం, తండ్రి కొడుకుల మధ్యన కొంత మాట్లాడుకున్న సన్నివేశాలు మనం చూస్తాం. అయినా సరే అక్కడ ఇస్సాకు గారు నేను చనిపోతున్నానన్న విషయాన్ని తెలిసి అతడు పారిపోవటానికి ఛాయిస్ ఉంది. ఆ కొండ దిగి వెళ్ళిపోవచ్చు, పారిపోవచ్చు. అలాగే తండ్రి ముసలివాడు కాబట్టి తండ్రిని తప్పించుకొని కూడా ఇస్సాకు గారు పారిపోవడానికి ఛాయిస్ ఉంది. అతన్ని పట్టుకోవడానికి పక్కన ఎవరు కూడా లేరు, ఒక తండ్రి తప్ప. అయినా సరే ఇస్సాకు గారు పారిపోవలసిన సమయంలో కూడా, అతడు మరణిస్తానన్న తెలిసిన సందర్భంలో కూడా తండ్రి మాటకు విధేయత చూపించటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ విషయాన్ని మనం గమనించిన క్రమంలో ఈనాటి యువతలు చూస్తే, యువకులను చూసినప్పుడు ఎవరు కూడా తల్లిదండ్రుల మాటకు విధేయతలు కాకుండా వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారే తప్ప, ఇసాకు వలె ఏ యువకులు కానీ యువత కానీ తండ్రి మాటకు తల్లిదండ్రుల మాటకు విధేయత చూపిస్తున్నట్టుగా మరి ఈనాటి సమాజంలో మనకు కనిపించట్లేదు. దయచేసి యువత ఈ మాటల్ని కొంచెం జాగ్రత్తగా వినండి. దీనివల్ల మంచి ఉంది తప్ప ఎక్కడ చెడు జరిగినట్టుగా మన బైబిల్ లేఖనాల్లో మనం చూసుకోవట్లేం. అప్పుడు ఇసాకు గారు, సరే నాన్న, మరి దేవుని చిత్తం అలా జరగాల్సి ఉంటే అలాగే జరగనివ్వని అతని చేతుల్ని రెండు కట్టుకొని, చేతుల్ని తాడుతో కట్టేసి తండ్రి ఆ కుమారుని బలిపీఠం మీద పండబెట్టి కత్తి లేపిన సందర్భంలో అప్పుడు యెహోవా దేవుడు, అబ్రహామా ఆపు, నీకు కావలసిన ఏకైక కుమారుని నాకు బలి ఇవ్వటానికి నువ్వు ఏమాత్రం వెనుతీయలేదు కనుక నీ భక్తి నాకు మెచ్చింది అని మరి దేవుడు అబ్రహాం గారికి ఒక వాగ్దానం, ఒక సర్టిఫికెట్ లాంటిది ఇవ్వటం అనే విషయం మనం చూసాం. అది అబ్రహాం గారి గురించి కాసేపు పక్కకు పెడితే, మనం ఇసాకు గారి గురించి ఆలోచన చేసినప్పుడు అబ్రహాం గారి కంటే అప్పటి వరకు దేవుడు మాట్లాడిన సందర్భాలు, అబ్రహాం గారు దేవుడు మాట్లాడుకున్న సందర్భాలు అనేక అక్కడక్కడ మనం చూసాం. కానీ ఇక్కడ మనం ఇసాకు గారి గురించి ఆలోచన చేసినప్పుడు ఇసాకు గారు ఎప్పుడూ కూడా దేవునితో మాట్లాడిన సందర్భాలు మనకు కనిపించలేదు. ఎందుకంటే అతడు యువకుడు. ఆ యువకుని వయసులో దేవునితో మాట్లాడాల్సిన అవసరం మరి ఇసాకు గారికి రాలేదు. దేవుడు అంటే ఏందో కూడా పాపం ఇసాకుకు తెలియదు. అయినా సరే దేవుని మాటకు అతడు విధేయతై, తండ్రి ఆజ్ఞకు విధేయుడై ఉండటము, బలికి సిద్ధపడడం అనే విషయాన్ని మనం చూసాం. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది, అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రి అనే ఒక పదాన్ని మనం అక్కడక్కడ వింటున్నాం.
అయితే ఇక్కడ వ్యత్యాసాన్ని గమనించినప్పుడు అబ్రహాం గారికి దేవుడికి సంబంధం ఉన్నది, మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆయన విశ్వాసాన్ని చూపించటంలో గొప్పేం లేదని అనుకోవటానికి అవకాశం ఉంది. కానీ ఇసాకు గారు ఆ సందర్భం ఎక్కడ కూడా దేవునితో మాట్లాడినట్టుగా మనం ఇసాకు గారి ద్వారా మనం చూడము. కానీ ఇసాకు చాలా జాగ్రత్తగా దేవునికి విధేయుడై ఉండటం వలన మనం అబ్రహాం గారి కంటే ఇసాకు గారిలోనే ఎక్కువ విశ్వాసం ఉందని మనం గమనించాలి. అబ్రహాం గారి కంటే ఇసాకులోనే ఎక్కువ విశ్వాసం ఉన్నదన్న విషయాన్ని మనం ఖచ్చితంగా గమనించవలసిన అవసరం ఉన్నది. విశ్వాసులకు తండ్రి అని మనం ఇసాకు గారిని పిలుచుకుంటూ లేదా ఇసాకు గారిని అర్థం చేసుకోవటం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉన్నది అనేది నాకు అనిపిస్తున్న విషయం. ఎందుకంటే ఆ వయసులో విధేయత చూపించటం, ప్రాణం పోతుంది అన్న సందర్భంలో కూడా అతడు విధేయత చూపించటం అనేది మరి అబ్రహాం గారిని మించిపోయింది అనేది నేను అంటున్నాను. అక్కడ పోతుంది ప్రాణం అబ్రహాం గారిది కాదు, ఇసాకుది. ఇసాకు చనిపోబోతున్నాడు. అయినా సరే తండ్రి మాటకు అతడు ఏమాత్రం భయపడక దేవుని మాటకు లోబడి నిలబడడం అనే విషయాన్ని మనం అబ్రహాం గారి కంటే ఇసాకు గారే విశ్వాసులకు తండ్రి అన్న విషయాన్ని మరి ఈనాటి క్రైస్తవ్యం గమనిస్తే బాగుంటుందా అనేది నేను అనుకుంటున్నాను. అది గమనించవలసిన అవసరమే. బైబిల్లో ఆ సందర్భాలను బట్టి ఆ వ్యత్యాసాన్ని కరెక్ట్గా మనం క్యాచ్ చేయాలి. ఆ క్యాచ్ చేసే మనస్తత్వం ఈ రోజుల్లో లోపిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇక్కడ అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రి అని చెప్పుకునే దానికన్నా ఇసాకు గారే విశ్వాసులకు తండ్రి అని చెప్పుకోవటం వల్ల కూడా మరి తప్పైతే ఏం లేదు. ఎందుకంటే అబ్రహాం గారిని మించేసి అతని ప్రాణాన్ని అర్పించటానికి నిలబడిన మహా యోధునిగా, మహా ప్రవక్తగా మనం ఇసాకు గారిని మనం గమనించిన సందర్భంలో మనం మరి ఇసాకు గారికి మొదటి స్థానం ఇవ్వటానికి, క్రైస్తవులు అభిమానించడానికి, వాస్తవాన్ని అర్థం చేసుకోవడానికి మనం అందరం బైబిల్ లేఖనాలను పరిశీలన చేస్తూ ముందుకు పోతే బైబిల్ మనకు కరెక్ట్గా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ చిన్న మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.